Okay, fine. ఓకే. సో, మనం ఈరోజు ఫైల్ అప్లోడింగ్ యూజింగ్ రోబోట్ క్లాస్ అండ్ సెండ్ కీస్ అండ్ బ్రోకెన్ లింక్స్ ఈ 2 కాన్సెప్ట్స్ చూద్దాం. సో, ఫైల్ అప్లోడింగ్ యూజింగ్ రోబోట్ క్లాస్ అండ్ సెండ్ కీస్. సో, మనకు రిక్వైర్మెంట్ ఏంటంటే మన ప్రాజెక్ట్‌లో ఆహ్, ఏదో ఒక సమ్ ఫైల్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో, అప్లోడ్ చేసిన ఫైల్‌ని బేస్ చేసి సంథింగ్ ఏదో ప్రాసెస్ అయితే జరుగుతదనుకోండి. సో, అలాంటప్పుడు మనం ఒక అప్లికేషన్‌లో ఒక ఫైల్‌ని ఎలా మనం అప్లోడ్ చేయగలం త్రూ స్క్రిప్ట్ అనేది కాన్సెప్ట్. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రోబోట్ క్లాస్ యూజ్ చేసి, ఇంకోటొచ్చి నార్మల్ సెండ్ కీస్ మెథడ్ యూజ్ చేసి. సో, అది వన్ బై వన్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫైల్ అప్లోడింగ్. దీంట్లో ఫస్ట్ సెండ్ కీస్ చూద్దాం. సింపుల్ ఉంటది. ఫైల్ అప్లోడింగ్ బై యూజింగ్ సెండ్ కీస్ మెథడ్. ఓకే. సో, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ మనకి వెబ్ డ్రైవర్ మేనేజర్ కావాలి కాబట్టి వెబ్ డ్రైవర్ మేనేజర్ డాట్ క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్ వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అండ్ డ్రైవర్ డాట్ గెట్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. సో ఇక్కడ వరకు కామన్ కోడ్. సో ఇప్పుడు ఫైల్ అప్లోడ్ చేయండి. నేను ఒక వెబ్సైట్ తీసుకుంటున్నా. సెన్కీస్ ఈ వెబ్సైట్ తీసుకుంటా. వెబ్సైట్ ఏంటో సార్ చెక్ చేద్దాం. ఓకే. ఓకే. సో ఇది అప్లికేషన్ డెమో సైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, నార్మల్గా చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది. మనం నార్మల్గా ఏం చేస్తాం, దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. సో ఏదైతే మనం ఫైల్ చూస్ చేయాలనుకుంటున్నామో, అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్బి లాగిన్ టెస్ట్ కేసెస్ అని నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ పాత్లో ఎఫ్బి లాగిన్ టెస్ట్ కేస్ అనే డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అనే ఫైల్ అయితే ఉంది. నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఇస్తున్నా. ఓపెన్ ఇవ్వగానే అప్లోడ్ అయితే అయింది. ద సేమ్ వే ఇది మాన్యువల్గా చేసాం. ఇప్పుడు ఆటోమేషన్లో ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫైల్ మనం ఎలా అప్లోడ్ చేయగలం అనేది కాన్సెప్ట్. దాంట్లో ఏం చెప్పాను, ఒకటి రోబోట్ క్లాస్ యూస్ చేసి, అనదర్ వన్ని సెండ్ కీస్ మెథడ్ యూస్ చేసి. ఇప్పుడు నేను చెప్తున్నాను సెండ్ కీస్ మెథడ్ యూస్ చేసి ఎలా చేయగలమని. సో ఓకే, సెండ్ కీస్ మనం యూస్ చేయాలంటే మనకి వెబ్ ఎలిమెంట్ కావాలి. ఈ పర్టికులర్ చూస్ ఫైల్ అనే దానికి వెబ్ ఎలిమెంట్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పర్పస్కి. అండ్ ఇది ప్రాపర్టీస్. నేను ఐ కెన్ గో విత్ ద నేమ్, ఏదన్నా అట్రిబ్యూట్ యూస్ చేసుకొని ఎక్స్పాత్ రాసుకుంటున్నా. ట్యాగ్ వచ్చి ఇన్పుట్ అట్ the rate of name equal to this one. Input at name equal to this one.
ఓకే. ఓకే. సో, 1 అయితే వస్తుంది. సో, ఆ ఎక్స్ పాత్ అనేది వ్యాలిడ్. నేను డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్ యూస్ చేస్తున్న ఎక్స్ పాత్ పేస్ట్ చేసుకుంటా డాట్ సెండ్ కీస్. ఓకే. ఓకే. ఇప్పుడు ఏ పాత్లో తీసుకున్నాను నేను? ఓకే. ఈ లొకేషన్‌లో ఉంది ఇది. హ్మ్. ఓకే. ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాత్ తీసుకొని నేను డైరెక్ట్‌గా ఇక్కడ పాస్ చేసుకోవచ్చు, లేదా స్ట్రింగ్‌లో సెండ్ కీస్ మెథడ్ వచ్చి స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి స్ట్రింగ్ టైప్ ఫైల్ పాత్ ఈక్వల్ టు దిస్ వన్ అండ్ బ్యాక్వర్డ్ డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా. సో మనం రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, ఇక్కడ ఇది ఫైల్ నేము అండ్ ఎక్స్టెన్షన్ చూడొచ్చు డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఓకే. ఇది డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ ఫైల్ పాత్ అనేది ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే. సో ఇది సింపుల్ సెండ్ కీస్ మెథడ్ యూస్ చేసి మనం ఎలా ఒక ఫైల్ని అప్లోడ్ చేయగలం అనేది ఇది కోడ్ సింటాక్స్. ఓకే. మనం స్ట్రింగ్లో పెట్టుకున్నాం, ఆ పాత్ వచ్చి ఇక్కడ సెండ్ కీస్లో పాస్ చేస్తున్నాం. ఓకే, ఫైన్. సో డౌట్స్ వస్తే అడగండి, మిడిల్లో క్లారిఫై చేస్తాం. సింపుల్ బట్ ఇంపార్టెంట్ చాలా ఇంటర్వ్యూ పర్పస్కి. మనకి రియల్ టైంలో రేర్ కేసు వస్తుంటాయి ఇలా సినారీస్, బట్ ఇంటర్వ్యూ పర్పస్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రౌజర్ లాంచ్ అయింది, అప్లికేషన్ ఎంటర్ చేసింది, ఇట్స్ లోడింగ్. యా. సో మ్యాక్సిమైజ్ అయిన తర్వాత ఫైల్ అనేది అప్లోడ్ అవ్వాలి బై యూజింగ్ సెండ్ కీస్ మెథడ్. సో ఇప్పుడు నో ఫైల్ చూసన్ అని ఉంది. వన్స్ అది అప్లోడ్ అవగానే మనకు ఆ విత్ ఫైల్ నేమ్ అనేది కనిపిస్తుంది. చూడు, ఎఫ్బి లాగిన్ టెస్ట్ కేసెస్ డాట్ ఎక్స్ఎల్ఎక్స్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఓకే. ఇది వచ్చి వన్ అప్రోచ్. ఇంకో అప్రోచ్ ఏంటి, రోబోట్ క్లాస్ అని చెప్పాం కదా, యూజింగ్ రోబోట్ క్లాస్. సెండ్ కీస్ సింపుల్, రోబోట్ క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో సెండ్ కీస్ అనేది ఎవరైనా ఆన్సర్ చెప్పగలరు ఇంటర్వ్యూలో, బట్ ఇంటర్వ్యూ పర్సన్ అనేవాడు సెండ్ కీస్ కాకుండా ఇంకా వేరే అప్రోచ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకే.
ఫైన్. సో, మనకి కామన్ కూడా తీసుకున్నాం. సో, ఇది నాకు అవసరం లేదు. ఓకే. ఫైల్ పాత్ అనేది ఇంపార్టెంట్. అది కావాలి. ఓకే. సో, రోబోట్ క్లాస్ రాసే ముందు సో, ఈ అప్లికేషన్ యూస్ చేస్తున్నా. 1 సెకండ్. ఓకే. యాహ్! ఇదొచ్చి డెమో సైట్. ఓకే. సో, ఇదొకొచ్చి డెమో సైట్. మనకిక్కడ చూస్తున్నట్లయితే కింద ఫైల్ ఉంది ఆప్షన్. అప్‌లోడ్ ఆప్షన్. సెలెక్ట్ ఎ ఫైల్ యూ వాంట్ టు అప్‌లోడ్. మనం నార్మల్‌గా ఇక్కడ ఏం చేస్తాం? క్లిక్ చేస్తాం. ఫైల్ అనేది చూస్ చేసుకుంటాం. సేమ్ అప్రోచ్. సెండ్ కీస్‌లో అయితే డైరెక్ట్‌గా సెండ్ చేస్తది. రోబోట్ క్లాస్ యూజ్ చేసి దీన్ని క్లిక్ చేస్తది. అండ్ ఎక్కడైతే మనం పాత్ ఇచ్చామో పాత్ ఇచ్చి, ఓపెన్ ఇచ్చి అప్‌లోడ్ చేస్తది. ఓకే. ఫైన్. సో, ఈ యూఆర్ఎల్ కావాలి. యూజింగ్ రోబోట్ క్లాస్. యెస్. సో, సేమ్ ఫైల్ అనేది అప్‌లోడ్ చేస్తా. ఓకే. సో, మనకేం కావాలి ఇప్పుడు వెబ్ ఎలిమెంట్ కావాలి కదా! సో, ఈ చూస్ ఫైల్ అనే దానికి వెబ్ ఎలిమెంట్ యూజ్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుంటాం. ఇన్పుట్. ఓకే. ఐడీ ఉంది. ఇన్పుట్ ఆఫ్ I can go with the ID. ID equal to this one. And I can go with the multiple option. Type equal to 5. ఓకే. సో, దీన్ని వెబ్ ఎలిమెంట్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే రిటర్న్ టైప్ వెబ్ ఎలిమెంట్ కాబట్టి. చూస్ ఫైల్ ఎల్ ఈక్వల్ టు ప్రైవేట్ డాట్ ఎలిమెంట్ ఆఫ్ y డాట్ xpath. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం? దీన్ని క్లిక్ చేయాలి. డాట్ I can use click method. సో, క్లిక్ చేసిన తర్వాత నేను కాసేపు వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఆ పాపప్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ విండో ఓపెన్ అవ్వాలి కాబట్టి. ఐ విల్ గివ్ సమ్ సెకండ్స్ టు వెయిట్. సో, ఇక్కడ మిల్లీ సెకండ్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి ఐ కెన్ గివ్ 2000. 2000 అంటే 2 సెకండ్స్. సో, ఎర్రర్ వస్తుంది. జస్ట్ ఐ విల్ యాడ్ సమ్ ఎక్సెప్షన్ టు ద మెథడ్ సిగ్నేచర్. ఓకే. సో, ఏం చెప్పాను? రోబోట్ క్లాస్ కాబట్టి రోబోట్ ఈక్వల్ టు న్యూ రోబోట్. ఓకే. సో, జస్ట్ ఆ రోబోట్ క్లాస్ అనేది సమ్ ఎక్సెప్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, అందుకే నేను ఎక్సెప్షన్ అనేది యాడ్ చేశాను మెథడ్ సిగ్నేచర్ మెయిన్ మెథడ్‌లో. నెక్స్ట్ మనకు రోబోట్ క్లాస్‌లో సమ్ మెథడ్ ఉంది వెయిట్ చేయడానికి. సో, ఇది కూడా మిల్లీ సెకండ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సమ్ 3000 ఇస్తా. ఓకే. సో, ఇక్కడ మనకు మెయిన్ కోడ్ అనేది స్టార్ట్ అవుతది. ఇది చాలా ఇంపార్టెంట్ సింటాక్స్. స్ట్రింగ్ సెలెక్షన్ సెలెక్షన్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ సెలెక్షన్. ఇక్కడ మనకు పైన ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? స్ట్రింగ్ డేటా ఫైల్ అనేది పాస్ చేయాలి. ఫైల్ పాత్. ఓకే. సో, జస్ట్
స్ట్రింగ్ సెలెక్షన్ అనేది ఒక చిన్న క్లాస్. ఓకే. ఆ క్లాస్‌లో ఈ ఈ క్లాస్ వచ్చి ఇది కన్‌స్ట్రక్టర్ వచ్చి ఫైల్ పాత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకే. ఫైల్ పాత్ పాస్ చేసాం. తర్వాత మనకి టూల్ కిట్ అనే ఒక క్లాస్ ఉంది. టూల్ కిట్ డాట్ గెట్ డిఫాల్ట్ టూల్ కిట్ డాట్ గెట్ సిస్టమ్ క్లిప్బోర్డ్ డాట్ డాట్ సెట్ కంటెంట్స్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ టూ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, టూ ఆర్గ్యుమెంట్స్. సో ట్రాన్స్ఫరబుల్ కంటెంట్. సో ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో అది అదేంటిది, ఇది ఇక్కడ. సో ఫైల్ అనేది స్ట్రింగ్ సెలెక్షన్లో మనం స్టోర్ చేసి పెట్టాం. స్ట్రింగ్ సెలెక్షన్ కమా నల్. సో ఈ లైన్ ఏం చేస్తుందిరా అంటే, సో ఏదైతే మనం ఫైల్ పాత్ ఇచ్చామో, ఏ పాత్, ఈ పాత్ని క్లిప్ బోర్డ్లోకి కాపీ చేసుకుంటుంది. ఓకే. కాపీ చేసుకుంటుంది. ఓకే. ఏదైతే మనం సెట్ చేసామో, ఆ వాల్యూ అయితే సెట్ చేసామో ఫైల్ పాత్లోకి, ఆ వాల్యూ అనేది బై యూజింగ్ సెట్ కంటెంట్స్ మెథడ్ యూస్ చేసి వాల్యూని సెట్ చేస్తుంది. ఎక్కడికి, సిస్టమ్ క్లిప్ బోర్డ్లోకి సెట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ వాల్యూ అనేది కాపీ అయింది. ఓకే. జస్ట్ వాల్యూ కాపీ అయింది. కంట్రోల్-C ఇస్తే ఏదైతే కాపీ అవుతుందో సమ్ వాల్యూ ఆర్ సెలెక్టెడ్ ఫైల్ ఆర్ వాట్ ఎవర్ డేటా, అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ లైన్ వరకు ఈ ఫైల్ అనేది కాపీలో ఉంది, క్లిప్ బోర్డ్లో ఉంది. ఓకే. సో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, క్లిక్ చేస్తే ఇక్కడ సో ఏదైతే కాపీ అయిందో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయాలి. అది మనం చేయబోతున్నాం ఇప్పుడు. లైక్ దిస్. ఓకే. పేస్ట్ చేసి ఓపెన్ ఇస్తాం. ద అప్లోడింగ్ ఇస్ రన్నింగ్. సో ఏదైతే మాన్యువల్గా చేసామో సేమ్ మనం ఇప్పుడు ఈ సింటాక్స్ ఈ రోబోట్ క్లాస్ యూస్ చేసి మనం చేయబోతున్నాం. ఇప్పుడు నేను రోబోట్ క్లాస్ యూస్ చేసుకున్నా ఇక్కడ విత్ రోబోట్ హెల్పర్ రెఫరెన్స్. ఇప్పుడు కాపీ అయింది, పేస్ట్ చేయాలి. సో నేను రోబోట్ క్లాస్ యూస్ చేసి నేను ఆ పర్టికులర్ వాల్యూ అనేది నేను పేస్ట్ చేస్తున్నా. ఓకే. సో మనకి మెథడ్స్ ఏమున్నాయి, కీ ప్రెస్, క్రియేట్ రిలీజ్, టూ మెథడ్స్ ఉన్నాయి. సో మన కీబోర్డ్లో ఏదైతే మనం ప్రెస్ అండ్ రిలీజ్ చేస్తామో సేమ్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం ఇక్కడ. కీ ప్రెస్, కీ ఈవెంట్ డాట్ vk అండర్స్కోర్. కంట్రోల్ కి షార్ట్ కట్ కీ ఏంటి చెప్పండి, ఐ మీన్ పేస్ట్ కి. ఎవరికి తెలీదా, మనం కాపీ చేస్తాం, పేస్ట్ చేయాలంటే ఏది షార్ట్ కట్ కి, కంట్రోల్ వి. ఎగ్జాక్ట్లీ. సో కంట్రోల్ వి ఏదైతే ఇస్తామో సేమ్ థింగ్ మనం ఇక్కడ స్క్రిప్ట్ ద్వారా కంట్రోల్ వి ఇస్తాం. అండ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, రిలీజ్ చేస్తాం కదా, సేమ్ అప్రోచ్. మాన్యువల్గా ఏదైతే చేస్తామో కాపీ అయిన వాల్యూని ఈ లైన్లో ఏదైతే కాపీ అయిందో ఆ కాపీ అయిన వాల్యూని మనం పేస్ట్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ కంట్రోల్ వి బై యూజింగ్ రోబోట్ క్లాస్. సో వన్స్ పేస్ట్ చేసిన తర్వాత బై యూజింగ్ కీ ప్రెస్ రిలీజ్ కూడా చేయాలి కదా. సో రిలీజ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పాత్ అనేది పేస్ట్ అవుతుంది. సేమ్ థింగ్ మనం కంట్రోల్ వి కూడా ఇవ్వాలి కాబట్టి రోబోట్ డాట్ కీ ప్రెస్ చేయాలి, కంట్రోల్ వి ప్రెస్ చేయాలి కాబట్టి, అండ్ కీ ఈవెంట్ డాట్ వీకే, విర్చువల్ కీబోర్డ్ అని మీనింగ్ వీకే అంటే, డాట్ వీకే అండర్స్కోర్ ఏంటి వి, ఫస్ట్ వన్. ఓకే. సో ఈ టూ లైన్స్ అనేది కంట్రోల్ వి యూస్ చేస్తుంది, పేస్ట్ చేస్తుంది. వన్స్ మనం ఏమేం చేస్తాం, రిలీజ్ చేయాలి కాబట్టి ఐ విల్ రిలీజ్ రోబోట్.
సో పేస్ట్ చేసిన తర్వాత ఐ లీవ్ సమ్ వెయిట్ టైం. డౌట్స్ ఉన్నాయా? కీ రిలీజ్ కీ ఈవెంట్ డాట్ ఏంటది వీకే అండర్స్కోర్ కంట్రోల్ con control and robot dot key release and key event dot ఏంటది కంట్రోల్ యూస్ చేసాం కదా వి వికే విర్చువల్ కీబోర్డ్ వి. దట్స్ ఆల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println file has been uploaded successfully. ఓకే, యా, ఇది కోడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వచ్చి బ్రౌజర్ లాంచింగ్ కోడ్. ఇది వచ్చి ఫైల్ పాత్, ఏ పర్టికులర్ ఫైల్ మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నాం ఆ పాత్, ఎగ్జాక్ట్ పాత్. అండ్ ఇది వచ్చి దాని యొక్క చూస్ ఫైల్ అనే దానికి ఎలిమెంట్, వెబ్ ఎలిమెంట్. సో క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ చేస్తే మనకు ఆ పాపప్ విండో ఓపెన్ అవుతుంది కాబట్టి క్లిక్ యూస్ చేస్తున్నాం. తర్వాత రోబో క్లాస్ యూస్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను రోబోట్ క్లాస్కి. అండ్ 3 seconds సెట్ ఆటో డిలే మెథడ్ యూస్ చేసి 3 seconds వెయిట్ చేస్తున్నా. అండ్ స్ట్రింగ్ సెలెక్షన్ యూస్ చేసి ఫైల్ పాత్ అనేది స్ట్రింగ్ సెలెక్షన్లో పెట్టుకుంటున్నా. ఇది ఇది మెయిన్ యాక్చువల్గా మనకి ఈ 2 lines అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ పాత్ అనేది కాపీ అవ్వాలి కాబట్టి. టూల్ కిట్, క్లాస్, ఇవన్నీ మెథడ్స్. ఓకే, ఈ పట్ ఉమ్, అదే ఈ పర్టికులర్ వాల్యూ అనేదాన్ని కాపీ చేసి క్లిప్ బోర్డ్లో పెట్టడానికి యూస్ చేస్తున్నాం టూల్ కిట్ క్లాస్. యా. సో ఎందుకైతే మనం కాపీ ఇప్పుడు మనం ఏదైతే ఫైల్ సెలెక్షన్ స్ట్రింగ్ సెలెక్షన్ యూస్ చేసి ఫైల్ పాత్ మనం స్టోర్ చేసామో దాన్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోకుండా మనం ఇక్కడ పేస్ట్ చేయలేం కదా విండోలోకి. సో దానికోసం ఇది సింటాక్స్ అనమాట. ఏదైతే మనం కాపీ చేసుకున్నామో దాన్ని సెట్ చేస్తున్నాం, సెట్ కంటెంట్స్ మెథడ్ యూస్ చేసి. ఓకే, ఏదైతే క్లాస్, ఇక్కడ మౌస్ చూడు క్లాస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇది వచ్చి అవును, అవును, ఇది స్టాటిక్ మెథడ్, ఇది మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, ఇది వచ్చి మెథడ్. ఓకే, సో తర్వాత అవును, అవును బ్రో. అండ్ ఇవి వచ్చి ఇప్పుడు జస్ట్ ఇది మీరేం వరి అవ్వద్దు. జస్ట్ ఈ 2 lines అనేది ఇంపార్టెంట్ మనకి సింటాక్స్. సో మనకి రోబోట్ క్లాస్ యూస్ చేయాలి, కోడ్ రాయమంటే అది చెప్పమంటే ఈ 2 lines గుర్తుపెట్టుకొని ఈ రోబోట్ క్లాస్ యూస్ చేసి మనకి కీబోర్డ్ని యూస్ చేస్తాం అన్నమాట. రోబోట్ క్లాస్ యూస్ చేసి యాక్షన్స్ విర్చువల్ కీబోర్డ్ యూస్ చేసి మనకి కీబోర్డ్లో ఏ కీ అయినా సరే మనం పర్ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ ప్రెస్ అండ్ రిలీజ్ మెథడ్స్. ఓకే, ఓకే, జస్ట్ రన్ చేస్తా, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు మనకి క్లిప్ బోర్డు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లు యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా సంథింగ్ కాపీ చేసినప్పుడు ఆటోమేటిక్ క్లిప్ బోర్డ్లో కాపీ అయిందని వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ యూస్ చేస్తుంటే ఇలా ఉంటుంది, ద సేమ్ థింగ్. సో అంటే ఆ క్లిప్ బోర్డ్లోకి ఆటోమేటిక్గా వాల్యూ అనేది కాపీ అయింది అట్లా. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం రోబోట్ క్లాస్ యూస్ చేసి
ఆ పర్టికులర్ కీస్ యూజ్ చేసి మనం షార్ట్‌కట్ కీస్ చేసి మనం పేస్ట్ చేస్తున్నాం. అంతే. ఇంపార్టెంట్ చాలా. బట్ ఆ 2 లైన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ 2 లైన్స్ గుర్తుపెట్టుకుంటే ఇంక ఇదంతా రిమైనింగ్స్ ఈజీనే. కీ ప్రెస్, కీ రిలీజ్ ఆ షార్ట్‌కట్‌కి ఐడియా ఉంటే. ఓకే. బ్రౌజర్ లాంచ్ అవుతుంది. సో ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. ఓకే. వై? ఓకే. సో ఇది ఇష్యూ ఏంటంటే ఈ పేజ్ అనేది డౌన్‌లో ఉంది కదా ఎలిమెంట్. సో ఇది ఇంటరాక్ట్ అవ్వలేకపోతుంది. లెట్ మీ డూ సంథింగ్. క్లిక్ చేసే ముందు ఇప్పుడు నేను రాసే కాన్సెప్ట్ మళ్ళీ నేను చెప్తాను. ఓకే. ఇది యాక్షన్ క్లాసు. జస్ట్ సింటాక్స్ మాత్రం చూడండి ఏమని. యాక్షన్స్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్ ఆఫ్ డ్రైవర్. అంటే ఏం చేయబోతున్నానంటే ఆ ఎలిమెంట్ అనేది దగ్గర వరకు మౌస్ ఓవర్ చేయబోతున్నా. ఎందుకంటే అది కనిపించట్లేదు. సో ఇంటరాక్ట్ అవ్వలేకపోతుంది సరిగ్గా. సో అందుకోసం. ఓకే. ఇది మిస్టేక్. 1 సెకండ్. సో ఆ పర్టికులర్ పాత్ అనేది ఈ క్లాస్కి నావిగేట్ కాల్ అవుతుంది. టెస్ట్ జావా జియో ప్రాక్టీస్. 1 సెకండ్ నేను ఫిక్స్ చేస్తాను. ఓకే. ఐ కెన్ క్రియేట్ హియర్ ఆల్సో. సో అది కూడా క్లాస్, ఇది క్లాసే కాబట్టి ఈ పర్టికులర్ క్లాస్ అనేది రెఫర్ అవుతుంది. సో జస్ట్ క్లాస్ అనేది చేంజ్ చేస్తాం. ఓకే. ఫైన్. ఓకే. మనం యాక్చువల్గా ఇంపోర్ట్ చేయాల్సింది org.openqa.selenium interaction. నైస్. ఓకే. ఇప్పుడు నేను మూవ్ టు ఎలిమెంట్ అనే మెథడ్ యూస్ చేస్తాను. చూస్ ఫైల్ డాట్ మూవ్ అయిన తర్వాత క్లిక్ కూడా చేస్తాను. సో చూస్ ఫైల్ డాట్ బిల్డ్ డాట్ పర్ఫామ్. ఇది నేను సపరేట్ క్లాస్ చెప్తాను. సో ఏం చేయట్లేదు, జస్ట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ వరకు మూవ్ అవుతున్నాం. కజర్ పాయింట్ వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తున్నాం అంతే. సమ్ ఎర్రర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ఎర్రర్స్? ఓకే. యా. లెట్ మీ రన్. క్లోజ్ ఇట్. ఈ యాక్షన్స్తో పాటు కొన్ని క్లాసెస్ ఉన్నాయి, టాపిక్స్. సో అప్పుడు చెప్తాను నేను ఇన్ డీటెయిల్ ఎందుకు యూస్ చేస్తాం, పర్పస్ ఏంటి అన్నట్టు. ఓకే.
ఓకే. బ్రౌజర్ లాంచ్ అయింది. మాక్సిమైజ్ అయింది. చూడు ఫైల్ వరకెళ్ళిందా? ప్రీవియస్‌గా అయితే లేదు. సో, క్లిక్ చేసింది. అండ్ ఏం చేసాం? పేస్ట్ చేయాలి. క్లిక్ ఆన్ ఓపెన్. ఓహ్! ఫైల్ హాస్ బీన్ అప్‌లోడ్ సక్సెస్‌ఫుల్ వచ్చింది. బట్ అప్పుడు అప్‌లోడ్ అవ్వట్లేదు కదా! వాట్ ఈస్ ద ఇష్యూ? సో, ఫైల్ పాత్ క్లిక్ చేసాం. రోబోట్ క్లాస్ యూజ్ చేస్తున్నాం. స్ట్రింగ్ సెలెక్షన్ కంట్రోల్ వి కీ రిలీజ్ కంట్రోల్ వి. ఓకే. లెట్ మీ రీరన్. సింటాక్స్ కరెక్టే. ఓహ్! వెయిట్. సారీ. ఇట్స్ మై బ్యాడ్. ఓకే. పేస్ట్ చేసాం. సో, ఓపెన్ మనం క్లిక్ చేయాలి కదా! ఐ మిస్డ్. రోబోట్ డాట్ కీ ప్రెస్ key press key event dot there is a button ఏంటది ఎంటర్. ఓకే. ప్రెస్ చేశాను అండ్ ఐ రిలీజ్ ఇట్ నౌ. కీ ఈవెంట్ డాట్ వీకే ఎంటర్. యా పేస్ట్ వర్క్ అవుతుంది. సో మనం కీబోర్డ్లో ఎంటర్ ఇవ్వగానే ఇస్తే ఆటోమేటిక్గా ఓపెన్ మీద క్లిక్ అవుతుంది. సో ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. సేమ్ అప్రోచ్ ఆటోమేషన్లో చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓపెన్ అయింది. పేస్ట్ చేయాలి అండ్ ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. యా నైస్. సో కనిపించిందా? ద అప్లోడ్ ఈస్ కంప్లీట్. సో మనకి ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ నేమ్ కూడా వచ్చింది ఇక్కడ. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్లో? ఇప్పుడు మాన్యువల్గా ఓకే. నేను చూడలేదా?
కాదు కాదు ఆటోమేషన్ ద్వారా. సరే నీకోసం మళ్ళీ చూపిస్తాను. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సాయి బ్రో మీరు అబ్జర్వ్ చేస్తారా? వర్క్ అయింది ఆటోమేషన్ ద్వారా. ఓకే. వన్ మోర్ టైం రన్ చేస్తున్నాం అదో నీకోసం చూడు అబ్జర్వ్ చేయి. కజర్ పాయింట్ చూడు నేను అప్లోడ్ చేశాను అనుకుంటారు. కజర్ పాయింట్ ఒకే ప్లేస్లో వదిలేసా. ఓకే. ద అప్లోడ్ ఈస్ రన్నింగ్. అబ్జర్వ్ చేస్తాం అది. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ బ్రోకన్ లింక్స్ 37 40 20 మినిట్స్. ఓకే. సో ఇప్పుడు బ్రోకన్ లింక్స్ నాన్ బ్రోకన్ లింక్స్ ఐడియా ఉందా? సో ఒక అప్లికేషన్ తీసుకుంటే ఏదో ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్లో మనకి సమ్ టైమ్స్ ఏదైనా క్లిక్ చేస్తుంటే మనకి ఒక 403 అన్నట్టు 404 అన్నట్టు సమ్ స్టేటస్ కోడ్స్ వస్తుంటాయి. ఓకే. సో అలాంటివన్నీ బ్రోకన్ లింక్స్ అనమాట. అంటే పని చేయని లింక్స్. ఇట్స్ నాట్ గుడ్ లింక్ అన్నట్టు. యా ఎగ్జాక్ట్లీ. సో ఇది మనం రియల్ టైంలో యూజ్ చేయం కానీ బట్ ఇంటర్వ్యూ పర్పస్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్ నేను ఫేస్ చేశాను. సో ఒక వెబ్సైట్లో ఎన్ని బ్రోకన్ లింక్స్ గుడ్ ఉన్నాయి ఆర్ బ్యాడ్ ఉన్నాయి, బ్రోకన్ లింక్స్ నాట్ బ్రోకన్ లింక్స్ ఫైండ్ అవుట్ చేయమని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నేనే మల్టిపుల్ టైమ్స్ నేనే ఫేస్ చేస్తాను ఆ క్వశ్చన్ని. సో అది చూద్దాం. సో ఐ కాపీ ద కామన్ కోడ్. ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి. సో దాంట్లో బ్రోకన్ నాట్ బ్రోకన్ అనేవి మనకి లింక్స్ అనేది కౌంట్ అనేది చూపిస్తుంది విత్ లింక్తో పాటు. ఓకే. సో ఐ జస్ట్ క్రియేట్. ఓకే ఇక్కడ కదా ఉంది ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. బ్రోకన్ లింక్స్ ఫైండింగ్ రియల్ టైంలో యూస్ చేయం బట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మెయిన్ మెథడ్ కంట్రోల్ స్పేస్ ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా మెథడ్ని క్రియేట్ అవుతుంది. ఫైన్. సో నేను కామన్ కోడ్ తీసుకుంటా. వేర్ ఇట్ ఈస్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఎనీ అప్లికేషన్ తీసుకోండి ఏం కాదు. ఓకే. సో మనకి ఇదే వెబ్సైట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో దేర్. ఇదే కదా వెబ్సైట్. ఇన్స్పెక్ట్ లింక్స్ అనేది ఏ ట్యాగ్తో స్టార్ట్ అవుతాయి ఏం చెప్పాను నేను, గుర్తుందా ఎవరికైనా? 840 ఏ ట్యాగ్తో స్టార్ట్ అయితే గుర్తున్నాయా? యాంకర్ ట్యాగ్ ఏతో. యా ఏతో స్టార్ట్ అవుతుంది. చూడు మనకి ఈ పర్టికులర్ వెబ్సైట్లో 23 లింక్స్ ఉన్నాయి ఈ పేజ్లో. ఓకే. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. దీంట్లో ఏది బ్రోకన్ నాన్ బ్రోకన్ అనేది చూద్దాం. ఆల్మోస్ట్ ఇది డెమో సైట్ కాబట్టి అన్నీ వర్క్ అవ్వచ్చు. బట్ లెట్స్ సీ.
ఓకే. సో సో మీకోటి గుర్తుందా? మనం మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేసేదానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాం సాయి బ్రో? హలో? మోర్ దెన్ 1 ఎలిమెంట్ మనం లొకేట్ చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఫైండ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం మోర్ దెన్ 1 ఎలిమెంట్‌ని లొకేట్ చేయబోతున్నాం. ఎందుకంటే లింక్స్ అనేది మోర్ దెన్ 1 ఉంటాయి అప్లికేషన్‌లో. సో బై డాట్ ఎక్స్‌పాత్. ఎక్స్‌పాత్ ఏమది? యాంకర్ లింక్. ఈ ఎక్స్‌పాత్ కరెక్ట్‌గా చూద్దామా? ఓకే. ఫైన్. యూ కెన్ గో విత్ ద ట్యాగ్ నేమ్ ఆల్సో. ఏదైనా ఓకే. ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో దీన్ని నేను మోర్ దెన్ 1 కాబట్టి లిస్ట్‌లో పెట్టుకుంటా. లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. వెబ్ ఎలిమెంట్. సో లింక్స్. ఆల్ లింక్స్ అని పెడదాం. ఆల్ లింక్స్. ఫైన్. సో లిస్ట్‌ని ఇంపోర్ట్ చేద్దాం ఫ్రమ్ జావా. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఫర్ ఈచ్ చూస్ చేస్తాను. వెబ్ ఎలిమెంట్ రిటర్న్ టైప్. ఓకే. అండ్ రెఫరెన్స్ వచ్చి లింక్. ఇది వచ్చి రెఫరెన్స్. సో దీనికి ఆ లిస్ట్ అబోవ్ ఉన్న రెఫరెన్స్ ఇది. మనం దీని రెఫరెన్స్ లింక్ అని పెట్టుకుంటున్నాం. నౌ సింపుల్ స్ట్రింగ్. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ పర్టికులర్ లింక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా లింక్, యాంకర్ ట్యాగ్ లింక్. ఈ హెచ్ఆర్ఏఎఫ్ అనే దానికి ఏదైతే వాల్యూ ఉందో అవన్నీ గుడ్ లింక్స్ అనమాట. సో మనం ఈ పర్టికులర్ వాల్యూని మనం గెట్ చేయబోతున్నాం. లింక్ని గెట్ చేయబోతున్నాం. లింక్ని గెట్ చేసి ఓకే మనం సమ్ ఏపీఐస్ అనేది యూజ్ చేసి ట్రిగర్ చేసి ఆ పర్టికులర్ ట్రిగర్ చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ కోడ్ ఏంటి చెక్ చేయబోతున్నాం. ఓకే. వెరీ ఇంపార్టెంట్. వెరీ సింపుల్. చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ వాట్ ఈస్ ద మెథడ్ గుర్తుందా? నేను ఆ లింక్ని ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ఆర్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు హెచ్ఆర్ఎఫ్ ఉండే వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. క్యాప్చర్ చేయాలి. ఏది ఏ మెథడ్ యూస్ చేస్తే వర్కౌట్ అవుతుంది? ఎనీవన్? ఎగ్జాక్ట్లీ గెట్ అట్రిబ్యూట్. గెట్ టెక్స్ట్ యూస్ చేస్తే రాదు. ఎందుకంటే మనం పర్టికులర్ అట్రిబ్యూట్ మనం గెట్ చేయబోతున్నాం. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్, సారీ ఇది ఆల్రెడీ ఉంది కదా లింక్. సో లింక్ డాట్ గెట్ అట్రిబ్యూట్. ఏ అట్రిబ్యూట్ నేము? హెచ్ఆర్ఈఎఫ్. సో మనకి అప్లికేషన్ ఏదైతే ఉందో అది. సెకండ్ టైమింగ్స్ చూసుకుంటాం. ఓకే. యా ఇది ఫినిష్ చేద్దాం. మేబీ ఒక 1 అవర్ అయిన తర్వాత, ఇంకో 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవుదాం. ఎందుకంటే రికార్డింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. ఎనీవే సో సో నేను దాన్ని ప్రింట్ చేసుకుంటాం. డాట్ ప్రింట్ఎల్ఎన్ హెచ్ఆర్ఈఎఫ్. ఓకే. సో దీనికంటే ముందు ఏం చేస్తానంటే మనకి కౌంట్ కావాలి. కౌంట్ ఇంట్ బ్రోకెన్ ఈక్వల్ టు 0, కమా నాట్ బ్రోకెన్. బ్రోకెన్ లింక్స్ ఎన్ని, నాట్ బ్రోకెన్ లింక్స్ అనేది ఎన్ని మనం జీరోతో డిక్లేర్ చేసుకుంటున్నాం. వన్స్ ఈ లూప్ తర్వాత ఆటోమేటిక్గా డైనమిక్గా బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతూ వస్తుంది. ఓకే. బ్రోకెన్ అయితే బ్రోకెన్, నాన్ బ్రోకెన్ అయితే నాన్ బ్రోకెన్. ఓకే. ఇక్కడ నేను
ట్రై క్యాచ్ బ్లాక్ ఇచ్చేస్తాను. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇది జావాలో. ఓకే. సో జస్ట్ సంథింగ్ ట్రై చేస్తున్నా, ఏదైనా ఎక్సెప్షన్ వస్తే క్యాచ్ వెళ్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏదైతే హెచ్ఆర్ఈలో స్టోర్ చేసామో దాన్ని నేను, అది స్ట్రింగ్ కదా. సో ఇప్పుడు నేను ఒక ఏపీఐ యూజ్ చేయాలంటే, ట్రిగర్ చేయాలంటే దాన్ని లింక్గా ఉండాలి, బేస్ యూఆర్ఎల్గా ఉండాలి. దానికి నేను ఏం చేస్తానంటే, నాకు క్లాస్ ఉంది జావాలో, యూఆర్ఎల్ ఈక్వల్ టు న్యూ యూఆర్ఎల్ ఆఫ్ పైన ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో అది పాస్ చేస్తాను. సో ఐ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ java.net. సో ఏదైతే మన లింక్ అనేది వచ్చిందో, ఏం లింక్ ఇది, హెచ్ఆర్ఎఫ్కి ఏదైతే వాల్యూ ఉందో, హెచ్డిపిఎస్ ఏదైతే ఉందో దాన్ని మనం లింక్ యూఆర్ఎల్ కన్వర్ట్ చేసి పెట్టాం విత్ హెల్ప్ ఆఫ్ హెచ్ఆర్ఎఫ్ రెఫరెన్స్ ఇక్కడ యూస్ చేసి. ఓకే, ఇక్కడ మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది. సో లింక్ అయితే వచ్చింది, యూఆర్ఎల్ అయితే వచ్చింది. మనకు ఒక క్లాస్ ఉంది, అదేంట్రా అంటే http URL కనెక్షన్. ఓకే, ఫస్ట్ వన్ con equal to or connection equal to whatever టైప్ కాస్టింగ్ చేస్తున్నా, http URL కనెక్షన్ URL పైన URL కదా, URL డాట్ గెట్ డాట్ ఓపెన్ కనెక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నా. నౌ కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్ కోడ్. ఓకే ఫైన్, గెట్ రెస్పాన్స్ కోడ్. సో ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తాను, రెస్పాన్స్ కోడ్ ఎప్పుడు ఏంటి, ఇంటీజర్ కాబట్టి ఇంట్ రెస్పాన్స్ కోడ్ ఈక్వల్ టు దాన్ని ప్రింట్ చేసుకుంటాం డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఎప్పుడైతే రెస్పాన్స్ కోడ్ వచ్చిందో ఇప్పుడు నేను కండిషన్ చెక్ చేసుకుంటా, ఇఫ్, ఎందుకంటే బ్రోకన్ నాట్ బ్రోకన్ నేను ఇక్కడ డివైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, ఇఫ్ రెస్పాన్స్ కోడ్ ఈక్వల్ టు 200 అయితే ఏంటది, 200 అయితే ఇది సక్సెస్ రెస్పాన్స్ కోడ్ అనమాట. ఓకే రెస్పాన్స్ కోడ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లింక్ ఈస్ నాట్ బ్రోకెన్ అండ్ నాట్ బ్రోకెన్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎల్స్ అయితే అంటే 200 కాకుండా పోతే లైక్ 400 సమ్ 300 వాట్ ఎవర్ ఏదైనా కానీ, సో అది అయితే సిస్ అవుట్లో ఇట్స్ ఏ లింక్ ఈస్ బ్రోకెన్. సో మనకి ఆల్రెడీ మనం డిక్లేర్ చేసిన ఏంటి, ఇంటీజర్ బ్రోకెన్ కదా, బ్రోకెన్ ప్లస్. ఓకే, సో ట్రై తర్వాత క్యాచ్లో ఏం చేస్తున్నాను, సేమ్ లాగ్ యూస్ చేస్తా. క్యాచ్లోకి వచ్చినా కానీ మనకి ఇట్స్ బ్రోకర్ లింక్ అనమాట, ఇట్స్ నాట్ గుడ్ లింక్, బ్రోకెన్ ప్లస్. ఓకే, నౌ ట్రై ఫర్, ఇప్పుడు నేను కౌంట్ గెట్ చేస్తా, ఓవరాల్ కౌంట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టోటల్ నంబర్ ఆఫ్ లింక్స్. ఏంటివి, ఎవరైనా చెప్పండి, నెంబర్ ఆఫ్ లింక్స్ ఎలా వస్తారు టోటల్ ఇప్పుడు, ఎనీవన్, ఆల్ లింక్స్ డాట్ వాట్ ఈస్ ద మెథడ్, సైజ్. సో మనకి ఫస్ట్ ఏం చేస్తున్నాం, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఎన్ని లింక్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 50.
ఓకే. ఎన్ని లింక్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నా. సో, నేను సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ బ్రోకెన్ ఎన్ని, నాన్ బ్రోకెన్ నాన్ బ్రోకెన్ ఎన్ని చూస్తాం. టోటల్ నంబర్ ఆఫ్ బ్రోకెన్, టోటల్ నంబర్ ఆఫ్ నాన్ బ్రోకెన్. సో, మనకి బ్రోకెన్ లింక్స్ ఏం పెట్టాను? ఇది కదా! దీంట్లో కదా కౌంట్ ఉంది. అండ్ నాన్ బ్రోకెన్‌కి వచ్చి నాన్ బ్రోకెన్. ఓకే. అండ్ డ్రైవర్ డాట్ క్లోజ్. ఇది కోడ్. ఓకే. సింపుల్ కోడ్. కన్ఫ్యూషన్ వద్దు. సో, బ్రౌజర్ లాంచ్ చేసుకున్నాం. మాక్సిమైజ్ చేస్తున్నాం. విత్ హెల్ప్ ఆఫ్ ఏ యాంకర్ ట్యాగ్ ఎక్స్‌పార్ట్‌తో ఒక ఫర్ ఈచ్ యూజ్ చేస్తున్నాం లూప్. అండ్ గెట్ అట్రిబ్యూట్ మెథడ్ యూజ్ చేసి హెచ్ఆర్ఎఫ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి వాల్యూ గెట్ చేస్తున్నాం. హెచ్ఆర్ఎఫ్‌లో స్టోర్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. ఇట్స్ నాట్ నీడెడ్. ఓకే. అండ్ తర్వాత హెచ్ఆర్ఎఫ్ ఏదైతే లింక్ ఉందో యాజ్ ఇన్ స్ట్రింగ్‌లో ఉందో దాన్ని యూఆర్ఎల్‌లో కన్వర్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను హెచ్‌టిపి ఏపీఐ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నా. ఏపీఐ టెస్టింగ్ అంటారు దీన్ని ఆటోమేషన్‌లో. సో, ఇక్కడ కనెక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఆ కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్ కోడ్ ఏదైతే లింక్ ఇక్కడ పాస్ చేశానో ఆ లింక్‌తో మనం హిట్ చేసిన తర్వాత రెస్పాన్స్ కోడ్ వస్తది. ఆ రెస్పాన్స్‌ని ప్రింట్ చేస్తున్నా. అండ్ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. అండ్ 200 అయితే కండిషన్ ట్రూ అయితే లింక్ ఈస్ నాట్ బ్రోకెన్ ఇటరేట్ అవుతది. ఇంక్రిమెంట్ అవుతది. 0 నుంచి ఫస్ట్ టైమ్ అయితే ఫస్ట్ లింక్ వచ్చి సపోజ్ నాట్ బ్రోకెన్ అయితే +1 అవుతది. 1 అవుతది. ఎల్స్ అయితే లింక్ ఈస్ బ్రోకెన్ 0 నుంచి +1 అవుతది బ్రోకెన్‌కి. క్యాచ్‌కి వచ్చినా కానీ ఇట్స్ బ్రోకెన్ లింక్. అండ్ లూప్ తర్వాత ఎండ్‌లో మొత్తం లూప్ అయిన తర్వాత ఏం చేస్తున్నాను? ఎన్ని సైజులో టోటల్ నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నాను. బ్రోకెన్ ఎన్ని, నాన్ బ్రోకెన్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నా. ఓకే. లెట్ మీ రన్. సో, డైనమిక్‌గా ఎన్నైతే ఉన్నాయో బ్రోకెన్, నాన్ బ్రోకెన్ అనేది వస్తది. విల్ సీ ఇన్ ద కన్సోల్. బ్రౌజర్ లాంచ్ అవని. అవును. మనం అది అర్థమెటిక్ కూడా వస్తది మనకి. అంటే స్టేటస్ కోడ్ చెక్ చేస్తున్నాం గదా! మనకు 200 ఇప్పుడు నీకు 404 సంథింగ్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఏదన్నా మనం యాక్సెస్ చేసేటప్పుడు 404 అని సంథింగ్ పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తాయి గదా! అలాంటి కోడ్స్ ఇక్కడ వస్తాయి యాక్చువల్‌గా. సో, అదొచ్చి ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి దాన్ని మనం కండిషన్ చెక్ చేసుకొని అండ్ ఇక్కడ 0లో పెట్టిన స్టార్ట్ ఆ! చెప్పండి. ఆ! సో, ఇప్పుడు ఇది ఎందుకు 0 నుంచి బ్రోకెన్ 0, నాన్ బ్రోకెన్ 0 పెట్టుకున్నామంటే స్టార్టింగ్ ఏమీ లేనప్పుడు ఏమవుతది? 0నే కదా లింక్స్ మనం ఫైండ్ ఔట్ చేయడం. మనం చెక్ చేయనప్పుడు. సో, అందుకోసం ముందుగానే డిక్లేర్ చేసుకుంటున్నాం ఫర్ లూప్ ముందు. వన్స్ ఇక్కడ ఈ బేస్డ్ ఆన్ ద కండిషన్ అది బ్రోకెన్ అయితే 200 అయితే నాట్ బ్రోకెన్. ఫస్ట్ లింక్ వస్తది. ఓకే. 1 బై 1 ఐటరేట్ అవుతా పోతాయి. 10 లింక్స్ ఉంటే 1 బై 1 ఐటరేట్ అవుతా పోతాయి. అప్పుడు ఆ కౌంట్ కూడా ఆటోమేటిక్‌గా ఇంక్రిమెంట్ అవ్వాలి గదా! నాట్ బ్రోకెన్ ఫస్ట్ లింక్ వచ్చి నాట్ బ్రోకెన్ అనుకో 1 అవుతది. మళ్ళీ సెకండ్ లింక్ వచ్చింది. ఓకే. సెకండ్ లింక్ వచ్చినప్పుడు బ్రోకెన్ అనుకోండి. ఇక్కడికెళ్ళిపోతది. అప్పుడు బ్రోకెన్ అనేది ఫస్ట్ పైన 0 ఉంది. సో, ఇప్పుడు 1 అవుతది. ఇప్పుడు ఇంక మళ్ళీ థర్డ్ లింక్ వచ్చి చెక్ చేస్తున్నాం. అది బ్రోకెన్ అయిందనుకో ఇక్కడికొస్తది. ఆల్రెడీ బ్రోకెన్ అనేది 1 ఉంది కాబట్టి ఇంకో 1 యాడ్ చేస్తే 2 అవుతది. అట్లా ఇంక్రిమెంట్ అవుతా పోతది బేస్డ్ ఆన్ ద కండిషన్. దీంట్లో పోతే దీనికి ఎంతైతే వాల్యూ ఉందో దానికి +1 అవుతది. దీంట్లోకి పోతే దీనికి ఎంతైతే వాల్యూ ఉందో కరెంట్ వాల్యూ +1 పోతది. అర్థమైందా? మీరు అడగండి డౌట్ ఏదో. ఆ?
నో, నో, నాట్ 200. ఓకే. ఇది స్టేటస్ కోడ్ చెక్ చేస్తున్నాం మనం. కౌంట్ ఇవ్వట్లేదు. సైజ్ ఇవ్వట్లేదు. ఐటరేషన్ కోసం ఇవ్వట్లేదు. ఇది సైజ్. ఇది స్టేటస్ కోడ్. ఈ 200 సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రెస్పాన్స్ కోడ్ వస్తే ఏమవుతుందంటే, ఈ రెస్పాన్స్ కోడ్ అనేది ఏం స్టోర్ చేసి ఉంటుందంటే, క్యాప్చర్ చేసిందంటే 200 ఆర్ 100, 300, 400 సీరీస్ ఉన్నాయి ఏపీఎస్ టెస్టింగ్‌లో. ఓకే. ఆ సీరీస్‌ననేది స్టోర్ చేసుంటది. అర్థమవుతుందా? ఆ స్టేట్ రెస్పాన్స్ కోడ్ ఈక్వల్ టు 200 అయితే, 200 అయితే మంచి లింకు అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ. ఇంటర్నల్‌గా వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇంటర్నల్‌గా ఆ వాల్యూ అనేది ఈ రెస్పాన్స్ కోడ్‌లోకి స్టోర్ అవుతది. అప్పుడు మనం ఆ రెస్పాన్స్ కోడ్‌ననేది చెక్ చేస్తున్నాం. 200 అవుతుందా లేదా అన్నట్టు. 200 అయితే మంచి లింకు. ఇట్స్ నాట్ ఏ బ్రోకెన్ లింక్. 200 కాకుండా ఏదన్నా రాని మనం ఏం చేస్తున్నాం కన్సిడర్ చేస్తున్నాం. లింక్ ఈస్ ఏ బ్రోకెన్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇవి ఇచ్చాం. చూద్దాం ఎన్ని చూడు 22 లింక్స్ ఉన్నాయి. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ బ్రోకెన్ లింక్స్ 2 చూసారా? అండ్ నాన్ బ్రోకెన్ నుంచి 20 అంటే 22 లింక్‌లో 2 మంచివి కాదు. 20 వచ్చి మంచివి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. సో, ప్రాక్టీస్ చేయండి. ఇంతటితో 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. బై సెండ్ కీస్ అప్‌లోడ్ చేయడం, ఫైల్ అప్‌లోడ్ బై యూజింగ్ సెండ్ కీస్ అండ్ రోబో క్లాస్. ఇదొచ్చి బ్రోకెన్ లింక్స్ ఫైండ్ ఔట్ చేయడం. ఇది గుడ్ ఎక్స్‌ప్లనేషన్. మంచి వెబ్‌సైట్ ఇది. సో, నేను ఆల్మోస్ట్ ప్రీవియస్ బ్యాచ్‌లకంతా ఆల్మోస్ట్ అన్ని లింక్స్ అనేది నాన్ బ్రోకెను. సో, ఎప్పుడు 0, 0 వచ్చేది బ్రోకెన్‌వి. ఓకే. సో, ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక 2 లింక్స్ అనేది బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి. ఓకేనా? సో, అదెలా మనం ఫైండ్ ఔట్ చేస్తామంటే, ఎప్పుడైతే హెచ్ఆర్‌ఎఫ్ అనే వాల్యూ ఏదైనా లేకుండా పోతదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గదా లింకు. ఓకే. ఎక్కడది పోయింది? ఓకే. నేను రికార్డ్ స్టాప్ చేస్తున్నా 1 సెకండ్. సో, ఇంతటితో క్లాస్ అయితే పూర్తయింది. సో, ప్రాక్టీస్ అయితే చేయండి. 1 సెకండ్ నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను.